Stay tuned to D News channel to get more updates of Kadiri. ఇన్ఛార్జ్ అన్న గారికి, గొప్పల అన్న గారికి, అక్కడ నాయకులు, వేదిక మీద ఉన్న పార్టీ లీడర్లకు అందరికీ శుభవందనాలు. అట్లా పార్టీ శ్రేణులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా రీసెంట్గా మా గొప్పల అన్న గారు నన్ను పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఈరోజు ప్రధానమైన కారణం ఏమంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏమి పాలన చేయకోకుండా, వాళ్ళు ఏమి అభివృద్ధి చేయకోకుండా, వాళ్ళ అభివృద్ధి ఏమి అనేది చెప్పకోకుండా, వాళ్ళు మిస్ప్రైజ్ చేస్తూ సైడ్ ట్రాక్ తీసుకొని పోతూ ప్రభుత్వం ఏం చేసింది ఏదో చెప్పే పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో లేదు కూటమి ప్రభుత్వం. ఎంతసేపు ఉన్నా మీడియా మీద మనం పెట్టడము, కేసులు పెట్టడము, ఇవి తప్పితే మా పార్టీ శ్రేణుల మీద ఎంతసేపు ఉన్నా పార్టీని డెవలప్ కాకోకుండా అనగదొక్కలేదు చూస్తాను. ఎంత అనగదొక్కితే వైఎస్ఆర్ పార్టీ అంత లేస్తుందని ఆ కూటమి ప్రభుత్వం తెలిసినా కానీ ఖచ్చితంగా చేసి చూపిస్తాం. అందుకే మన వైఎస్ఆర్ లీగల్ సెల్ అధ్యక్షులు గారు నిన్న గుడివాడ మన పార్టీ ఆఫీసులో కార్యకర్తలకు అండగా ఈ డిజిటల్ బుక్ అనేది యాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రతి కార్యకర్త మీరు క్యూఆర్ కోడ్ను ఖచ్చితంగా మీ ఫోన్లో ఖచ్చితంగా ఉండాలని. క్యూఆర్ కోడ్ కొట్టిన వెంటనే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ అడిగిన తర్వాత ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది మీకు. ఆ ఫోన్ నెంబర్కి ఎవరైతే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటీపీ నెంబర్ వస్తుంది. ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాత లొకేషన్ అడుగుతుంది, మీ ఫోటో ఫిగర్ కూడా అడుగుతుంది. ఆ లొకేషన్ మీ ఫోటో రిజెక్ట్ చేసిన తర్వాత మీ కంప్లైంట్ మొత్తం అంతా దాంట్లో మీరు సెల్ నెంబర్తో సహా మీకు ఏమన్నా ఫోటోలు ఉంటే అక్కడ ఏమన్నా మనం కార్యకర్తలకి కొట్టడము, తిట్టడము, దౌర్జన్యం చేయడం, అది పోలీస్ స్టేషన్ అయినా సరే, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే, కలెక్టర్ ఆఫీస్ అయినా సరే, ఇంటి దగ్గర గొడవలు ఈ మధ్య కొత్త ట్రెండ్ తయారైంది. ఏమీ కేసులు లేకుండా పోతే దావల్లో అడ్డపడము, ఇంటి తిరిగి ఈ పార్టీ శ్రేణుల్ని ఆ పార్టీ శ్రేణులే కలుపుకునే ఉద్దేశంతో భయభ్రాంతులు గురి చేసి తప్పుడు కేసులు క్రియేట్ చేసేకి ప్రయత్నం చేస్తున్నారు. తమ్ముళ్ళు మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు అర్ధరాత్రి కాడ పార్టీ లీగల్ సెల్ ఫోన్ చేస్తే స్పందించే బాధ్యత మాది. దాంట్లో ఏమాత్రం మీరు భయపడాల్సిన అవసరమే లేదు. పార్టీ ఉందా, పార్టీ పట్టించుకుంటుందా లేదా అనేది మీరు ఆ భయంలో పక్కన పెట్టేదానికోసమే మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అండగా ఉంటుందని చెప్పే మీకు ఈ డిజిటల్ బుక్ యాడ్ ఈ రోజు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ధైర్యంగా ఉండండి. మేము ఉన్నాం, మా పార్టీ ఉంది, మా అందరి ముఖ్యుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, పార్టీ స్పీకర్లు ఉన్నారు. ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం. మీరు కాలర్ వేసుకొని ఉండండి, కానీ కాలర్ దించి తల దించే పని ఎప్పుడు కూడా కేసులకు భయపడద్దండి. కేసులు భయపడి మనల్ని మానసికంగా దెబ్బతీసి పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం జరుగుతుంది. కేసుల మీద కేసులు పెట్ట ఎగ్జాంపుల్ మన మెగా అంజాద్ అసలు పెట్టకపోయినా కూడా, ఆ పిల్లోడికి సంబంధం లేకపోయినా కూడా తప్పుడు కేసు క్రియేట్ చేసి ఫేస్బుక్ క్రియేట్ అకౌంట్ ని కర్ణా ఎన్టీఆర్ అంట. ఆ కర్ణా ఎన్టీఆర్ ఎవడో తెలుసు, ఈ పోలీసు దాని ఇన్వెస్టిగేషన్ చేయదు, తప్పుడు అకౌంట్ క్రియేట్ చేసి ఆ పిల్లోడిని 18 కేసుల్లో తిప్పుతాను. ఆ స్టేషన్, ఈ స్టేషన్, ఆ స్టేషన్, ఈ స్టేషన్ అని చెప్పి. ఇది దయచేసి మానసికంగా వచ్చే రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో సోషల్ మీడియాలో వాళ్ళ మీద పైన ఇన్స్ట్రక్షన్స్ అవి. ఆ ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్లనే మనం మొత్తం ఎవరైనా మనం హ్యాక్ చేయడము. సోషల్ మీడియాలో మీరు స్ట్రాంగ్ మన పార్టీ శ్రేణులకు దయచేసి నేను చెప్పేది ఒక విన్నపం, మీ అకౌంట్ ఫేస్బుక్ అకౌంట్ కానీ, ట్విట్టర్ అకౌంట్ కానీ, మీ ఐడిని స్ట్రాంగ్ ఐడిని పెట్టుకోండి. లేకపోతే వాళ్ళు హ్యాక్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా మన మనోభావాలు దెబ్బతీయడమే, కుంగతీయడమే. 10 రోజులు ఉన్నాయంటే ఇంకో వైఎస్ఆర్సీపీ కార్యకర్త డల్ అయిపోతారు. వాళ్ళ మీద కేసు పెట్టినారు, మన ఎందుకు. ఇది దయచేసి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఉంది, వాళ్ళ హ్యాకర్స్ ఉన్నారు, వాళ్ళ పార్టీకి, కుటుంబ ప్రభుత్వానికి. ఎట్టి తిరిగి ఏదో తప్పుడు కేసు క్రియేట్ యాక్టివ్గా ఉండాలంటే వాళ్ళ మీద కేసు ఉంటారు. దయచేసి యాక్టివ్గా ఉండండి. ఆ తప్పుడు మీ పాస్వర్డ్ స్ట్రాంగ్ గా పెట్టుకోండి. ఎందుకంటే హ్యాక్ చేసే పరిస్థితి వాళ్ళు ఎంతసేపు ఉన్నా ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళ కూటమి ఉండాల్సిందే.
వాళ్ళు ధైర్యంగా సింగిల్ పార్టీగా ఎప్పుడు రాలేరు, వాళ్ళ జీవితంలో రాలేని పరిస్థితి. వాళ్ళ బతుకంతా కూడా ఎంతసేపు కూడా ఎవరెవరు పార్టీ పొత్తు పెట్టుకోవడమే ప్రభుత్వంలోకి రావడం చెప్తే ధైర్యంగా సింగిల్ పార్టీగా వచ్చే పార్టీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గండా పథకాలు. వాళ్ళు చట్టం లేకపోతే నిద్ర రాదు, నిద్రే రాదు. వాళ్ళు ఖచ్చితంగా జత ఉండాల్సిందే. జత లేకపోతే సింగల్ గా వచ్చే ప్రభుత్వం, సింగల్ గా సింహంగా వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మన ప్రభుత్వమే. దయచేసి మీరు ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంకా సీనియర్లు మాట్లాడాలా. దయచేసి మీరు కార్యకర్తలు ఎవరున్నా కానీ నా నెంబర్ని మీకు ఇస్తాను. ఖచ్చితంగా నేను ఆఫీసులో ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఎవరు కూడా అధైర్యపడకండి. పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసి రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన పార్టీ జోస్ ఏందనేది, కదిరి నియోజకవర్గం ఏందనేది తిరిగి చూపించిందిగా అందరినీ కోరుకుంటూ అని అన్నని మన ముగ్గుల అన్న గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చూడాలని మన అందరి ఆశ నెరవేరుస్తుందని చెప్పి నాకు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అన్న కాబోయే ఎమ్మెల్యే మనకి కదిరికి అని చెప్పి తెలిసిపోతుంది. జై జగన్.